ఇంకా ప్రధానమైతే అయిపోయిన తర్వాత పెళ్లి కూతుర్ని ఫంక్షన్ హాల్‌కి తీసుకెళ్తారు కదా! టెంపుల్ నుంచి. ఆ సెగ్మెంట్ అనమాట ఇది. ఇదైతే మంచిగా డీజే పెట్టి ఫుల్‌గా డాన్స్‌లయి వేసుకొని చేసుకొని ఎళ్తారనమాట. భలే అనిపిస్తది అసల ఈ మూమెంట్ మాత్రం. అంటే మొత్తం హ్యాపీనెస్ అంతా అందరూ ఈ డాన్స్‌లోనే చూపిస్తారనమాట. ఇంతకుముందు ఎవరు ఇట్లా డాన్సులు వేసేవారు కాదు. కానీ ఇప్పుడు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దే షో దేర్ లవ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అ డాన్స్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేసుకొని కజిన్స్ అందరూ ఇట్లా మంచిగా డాన్స్ చేశారు. వీళ్ళందరూ పెళ్ళికొడుకు కజిన్స్ అనమాట. మా కజిన్స్ కూడా వాళ్ళే. పెళ్ళికొడుకు కజిన్స్ కూడా వాళ్ళే. అండ్ వీళ్ళందరూ మా సిస్టర్‌కి అత్తలవుతారు. మా మేనత్తలు వీళ్ళంతాను. వీడు మా హేమంత్ నాగిని డాన్స్ వేసేవాడు. వీడు పెళ్లి మొత్తానికి చేసిన హడావిడి ఇంకెవరు చేయలేదు. అండ్ వీడు కష్టపడినట్టు ఇంకెవరు కష్టపడలేదు. మా అన్నలు వీళ్ళందరూ మంచిగా డాన్స్ చేశారు. మనం కూడా ఏం తక్కువ తినలేదు. నేను కూడా డాన్స్ ఏసాను. యాజ్ ఐ వాజ్ అ సి సెక్షన్ వుమెన్ అయినా కూడా నేను చేసేసాను. అప్పటికి 1 మంత్ అయింది. అందరూ మంచిగా డాన్స్ ఏస్తున్నారు. నాకు కూడా ఆ డాన్స్ వేయాలి అనే ఫీల్ అయితే వచ్చేసింది. మరి మనం ఇంకా ఆగం కదా! మనం కూడా చిన్న చిన్న స్టెప్పులయితే ఏసేసాం. కానీ దరిద్రం ఏమంటే అందరికీ మనం వీడియో తీసాం గానీ మనకెవరు వీడియో తీయలేదు. ఇంక డ్యాడీ, మమ్మీ కూడా వేశారు. డ్యాడీ కొంచెం అంత షై ఫీల్ అవ్వరు డాన్స్ ఏసేటప్పుడు. మా మమ్మీకి చాలా షై ఫీలింగ్ ఎక్కువ. అండ్ షీ డోంట్ లైక్ ఆఫ్ డాన్సింగ్ అనమాట. అంటే తనకి ముందు నుంచి అలవాటు లేదు. అండ్ వీళ్ళందరూ మా అత్తలు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ పెళ్ళి అంటేనే బరాత్. ఈ బరాత్‌లో వేసే డాన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా ఫంక్షన్ హాల్‌కి వచ్చేసాము. ఆర్ ఫోర్సింగ్ అవర్ సిస్టర్ టు డాన్స్ అనమాట. ఎందుకంటే తను చాలా మంచిగా డాన్స్ చేస్తది. కానీ అస్సలు చేయను అని చెప్పైతే అనింది. మేమే చెయ్యు ఏముంది ఇంకా మ్యారేజ్‌లో చేసింది ఇంక లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అని చెప్పేసేసి చాలా ఫోర్స్ చేస్తే అప్పుడు తను కూడా డాన్స్ అయితే చేసింది. అసలు పెళ్ళికొడుకుకి డాన్స్ రాదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాన్స్ వేయడం అయితే చూడలేదు. కాకపోతే ఆ రోజు డాన్స్ వేసేసాడు. మేము అనుకున్నాం ఇదేంటిది రాజేష్ డాన్స్ వేసేస్తున్నాడు అని చెప్పేసేసి. మేము అప్పుడు అనుకున్నాం అనమాట పెళ్ళి ఆ మూమెంట్ అది అట్లా క్రియేట్ చేస్తది అని చెప్పైతే అనిపించింది. సో, వి డాన్స్‌డ్ లైక్ ఎనీథింగ్ పిచ్చోళ్ళలా డాన్స్‌లయితే వేసేసాము. అంటే ఆ మూమెంట్ మళ్ళీ మనకి బ్యాక్‌కి రాదు అని తెలుసు కదా! అందుకనే వేస్తాము. అంతే మా వదిన కూడా ఫుల్ కుమ్మేసింది డాన్స్‌లోని.